लोगों की आज तीसरा दिन है योग भट्टी का, और विशेष इस भट्टी का मुख्य लक्ष्य है हम अपने मन के संकल्प को व्यर्थों से मुक्त बन करके निर्विघ्न और शक्तिशाली बनना, जीवन की समस्याओं का समाधान करना, सदा खुश रहना, फरिश्ता बनना। ఓం శాంతి. ఈరోజు బట్టి యొక్క 3వ రోజు. ఈ బట్టి యొక్క లక్ష్యం ఏంటంటే మనలో ఉండేటువంటి వ్యర్థ సంకల్పాల్లో పరివర్తన తీసుకొచ్చి మనం స్వయం పరివర్తన అవ్వటం, మనసుని సంతోషపెట్టుకోవటం. क्योंकि जब तक फरिश्ता नहीं बनेंगे तब तक देवता नहीं बन सकते, क्योंकि ब्रह्मा कुमारी एक बहुत बड़ी यूनिवर्सिटी है, फरिश्ता उसकी डिग्री है, देवता हमारी नौकरी है। చూడండి, బ్రహ్మకుమారీస్ అనేది ఒక పెద్ద యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో మనం బ్రాహ్మణ్ నుండి ఫరిష్తాగా తయారవ్వాలి. ఫరిష్తాగా అవటమే మన యొక్క డిగ్రీ. దేవతా పదవి పొందటం మన యొక్క ఉద్యోగం అన్నమాట. तो फरिश्ता बनना मतलब कोई हमें पंख आने वाले नहीं है। फरिश्ता अर्थात जो ड्यूटी आपको मिली है, गृहस्थी में रहते हो, जिनके साथ में रहते हो, जिस गली में रहते हो, वहाँ हल्के बन करके खुश बन करके रहना। उसने ज्ञान योग को समझा, ब्रह्मा कुमारी के ज्ञान को समझा। అంటే ఫరిష్తాలకు ఎప్పుడు కూడా రెక్కలు ఉంటాయి. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఎలా ఉంటారు, ఏ ఊర్లో ఉన్నా, ఏ వీధిలో ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఖుషీగా ఉంటారు. జ్ఞాన యోగాలను అందరికీ తెలియచేస్తూ ఉంటారు. क्योंकि जो इस ज्ञान को, ड्रामा को, कर्मगति को, जो हुआ अच्छा, ये सब बातों को समझाएं, वो हर व्यक्ति के साथ हर परिस्थिति में अपने आप को एडजस्ट करके चलाता है, गुणों को और शक्तियों को धारण करके चलाता है, और इसलिए वो है फरिश्ता. అంటే ఎవరైతే అందరితో పాటు అడ్జస్ట్ అయి నడుస్తారో, అందరితో సర్దుకుంటారో, ఎవరైతే గుణాల్లో పరివర్తన తీసుకొస్తారో, ఎవరైతే అనేక మందికి మనశ్శాంతిని, శాంతిని అందజేస్తారో వాళ్ళే ఫరిష్తాలు. आज बच्चों के साथ बनती नहीं, पति के साथ बनती नहीं, पड़ोसनी के साथ बनती नहीं, इसलिए निगेटिव संकल्प चलते हैं, ये क्यों हुआ, मेरे साथ क्यों हुआ, ऐसे कैसे हुआ, और इसका प्रभाव आज शरीर के ऊपर, बीमारी के ऊपर पड़ रहे हैं, संबंधों के ऊपर पड़ रहे हैं, घर में शांति नहीं है, सुख नहीं है। तो इसलिए हमें इस ज्ञान को समझ करके एडजस्ट करके चलना, ये है वास्तव में ज्ञान. చూడండి, ఈ రోజుల్లో ఎవరితోటి కూడా పడట్లేదు. పిల్లలతో పడట్లేదు, భర్తతో పడట్లేదు, ఇరిగింటి పొరిగింటి వాళ్ళతో పడట్లేదు. వీళ్ళందరి గురించి వ్యర్థ సంకల్పాలు ఎక్కువ నడిపిస్తున్నారు. వ్యర్థ సంకల్పాలు ఎక్కువ చేయటం వల్ల ఆ యొక్క ఎఫెక్ట్ ఏమవుతుంది, శరీరం పైన పడిపోతుంది. శరీరం పైన పడి శారీరక అనారోగ్యాలకు ఏమవుతుంది, కారణమవుతుంది. అందుకే రోజు రోజుకి రోగాలు కూడా పెరిగిపోతున్నాయి. वो ना वो योग लगा सकता है, ना कर्म योग लगा सकता है, ना उसके चेहरे में खुशी होगी, तो कौन कहेगा इनको भगवान मिला हुआ है. చూడండి, వాళ్ళ ముఖంలో సంతోషం ఉండదు, వాళ్ళు ఎవరితోటి మాట్లాడలేరు, ఎవరితోటి కూడా కలవలేరు, వాళ్ళ జీవితంలో శాంతి ఉండదు. అప్పుడు ఎవరు నమ్ముతారు వీళ్ళకి భగవంతుడు దొరికాడు అని? పైకి చెప్తారు మాకు భగవంతుడు దొరికాడు, భగవంతుడు దొరికాడు అని. మరి భగవంతుడు దొరికాడు అంటే ఆ లక్షణాలు కనిపించాలి కదా. बाबा कहते हैं मेरे बच्चों के चेहरे म्यूजियम का काम करेंगे. బాబా చెప్తారు కదా, నా పిల్లల యొక్క ముఖం మ్యూజియంలా పనిచేయాలి. लेकिन कौन से चेहरे? जिस चेहरे पर खुशी है, जो पॉजिटिव है, सकारात्मक है. इसलिए इस भट्टी का लक्ष्य है अपने आप को पॉजिटिव बनाना, सकारात्मक बनाना. అందుకని ఈ బట్టి యొక్క లక్ష్యం ఏంటంటే మన యొక్క ఆలోచనల్ని మనం సకారాత్మకంగా తయారు చేసుకోవాలి. అన్నయ్య 3 రోజుల నుంచి అదే చెప్తున్నారు. వ్యర్థాన్ని సమర్థంలోకి పరివర్తన చేయండి, చెడుని మంచిలోకి పరివర్తన చేయండి. 3 రోజుల నుంచి మనం క్లాసెస్లో వింటున్నాం. కాబట్టి చెడుని మంచిలోకి పరివర్తన చేయాలి. బట్టి యొక్క లక్ష్యం ఏంటి? నెగిటివ్ని పాజిటివ్లోకి పరివర్తన చేయటం. इस टोटल जो भी क्लासेस चल रहे हैं, जो भी मैं आपको एग्जाम्पल दे रहा हूँ, पॉइंट सुना रहा हूँ, सबके पीछे का लक्ष्य हमें पॉजिटिव बनना, सहनशील बन करके रहना.
కాబట్టి మనం ఏవైతే ఇప్పటివరకు క్లాసెస్ చేస్తామో ఈ క్లాసెస్ అన్నిటి లక్ష్యం ఏంటంటే నెగిటివ్ని పాజిటివ్లోకి పరివర్తన చేయటం, పాజిటివ్గా ఉండటం, అలాగే అందరినీ కూడా పాజిటివ్గా చూడడం, పాజిటివ్గా తయారు చేయటం. तो सबसे पहले हमने चर्चा की थी सकारात्मक बनना जरूरी क्यों है, इसके बारे में बताया. कैसे कैसी बीमारी होती है, सारी बातें आपको सुनाई थी. చూడండి, దీనికంటే ముందు సకారాత్మకంగా ఎలా ఆలోచించాలి, రోగాలు కూడా ఎలా ఎలా వస్తాయని కూడా మనం క్లాసెస్లో విన్నాం. दूसरी बात बताई थी कर्मों की, सबसे पहली बात बताई थी कर्मों की गुह्य गति को याद रखना. उसके लिए काफी सारे एग्जाम्पल मैं आपको दिया था. చూడండి, నిన్న క్లాస్లో కర్మల యొక్క గుహ్యగతి గురించి చెప్పారు. కర్మల యొక్క ఫిలాసఫీ ఎలా ఉంటుంది అనే దాని గురించి చెప్పి అన్నయ్య ఎన్నో ఉదాహరణలు మనకి చెప్పారు. दूसरी बात बताई थी जो हुआ अच्छा हुआ, जो हो रहा अच्छा, जो होगा वो भी अच्छा. उसके लिए मैंने आपको मंत्रा वाली बात बताई थी, साथ में उस भगत की बात बताई थी. అందుకే అంటే చెడుని మంచిలోకి ఎలా మార్చాలి అనే దాని గురించి మందరి గురించి చెప్పాను, భక్తుడి గురించి చెప్పాను. నిన్న క్లాసులు విన్న వాళ్ళకి తెలుస్తాయి పాయింట్స్ అన్నీ కూడా. तीसरी बात बताई थी रोज अपने खिड़की को साफ करना, अर्थात अपने दिनचर्या में अमृत वाला अच्छी करना, क्लास के पहले योग करना और रोज की मुरली सेंटर पर आकर के सुनना. మరి ఈ చెడుని మంచిలోకి మార్చాలి అంటే అన్నయ్య ఇది కూడా చెప్పారు. అమృత వేళ పవర్ఫుల్గా యోగం చేయాలి, మురళీకి ముందు ఒక అరగంట యోగం చేయాలి, ప్రతిరోజు కూడా సెంటర్కి రావాలి, వారానికి ఒకసారి 2 సార్లు కాదు వచ్చేది. चौथी बात बताई थी निगेटिव बात को क्या बना दो, पॉजिटिव बना दो. నాలుగోది ఏంటంటే నెగిటివ్ విషయాన్ని కూడా పాజిటివ్లోకి పరివర్తన చేయండి. इसके लिए मैंने तुकाराम महाराज की घटना सुनाई थी, मेरे जीवन के भी कुछ अनुभव की बातें आपको सुनाई थी. దీనికోసం తుకారాం మహారాజ్ యొక్క స్టోరీ కూడా అన్నయ్య నేను వినిపించారు. మహారాష్ట్రలో ఒక సాధు అన్నమాట ఆయన. అలాగే నా జీవితంలో జరిగిన ఎన్నో అనుభవాలు కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. पांचवी बात सुना रहे, अगर हमें पॉजिटिव बनना है, सकारात्मक बनना है तो ड्रामा के ऊपर विश्वास रखो, ड्रामा को पसंद कर लो. ఐదో విషయం ఏంటంటే మనం నెగిటివ్ని పాజిటివ్లోకి మార్చాలి, సకారాత్మకంగా తయారవ్వాలి అంటే డ్రామా పైన విశ్వాసం పెట్టుకోండి. లాస్ట్ వరకు వినిపిస్తుందా? డ్రామా పైన విశ్వాసం పెట్టుకోండి. वैसे तो बाबा कहते हैं स्वयं के ऊपर विश्वास चाहिए, बाप के ऊपर विश्वास चाहिए, निश्चय, जिसको निश्चय भी कहेंगे, बाप के ऊपर निश्चय, स्वयं के ऊपर निश्चय, ब्राह्मण परिवार के ऊपर निश्चय और ड्रामा के ऊपर निश्चय. जिसके ये 4 निश्चय हैं वो है पक्के बच्चे. బాబా అయితే చాలా సార్లు చెప్తారు, స్వయంపై నిశ్చయం ఉండాలి, బాబాపై నిశ్చయం ఉండాలి, అలాగే బ్రాహ్మణ పరివారంపై నిశ్చయం ఉండాలి, డ్రామాపై నిశ్చయం ఉండాలి. ఈ 4 విషయాలపై ఎవరికైతే నిశ్చయం ఉందో వాళ్ళే పక్కా పిల్లలు. व्यर्थों का कारण है कभी कभी हम ड्रामा के ऊपर विश्वास नहीं रखते, ड्रामा में हलचल में आ जाते हैं. इसलिए अगर व्यर्थों से मुक्त बनना है, ड्रामा के ऊपर निश्चय रखो, ड्रामा को पसंद कर लो. వ్యర్థం నుండి ముక్తులు అవ్వాలి అంటే బాబా ఏం చెప్తారు? డ్రామాపై నిశ్చయం పెట్టుకోండి, డ్రామాని ఇష్టపడండి, డ్రామాలో ఏది జరిగితే అదే యాక్యురేట్. वैसे तो बाबा की लास्ट में जो मुरलियाँ चली है मधुबन में, गुलजार दादी के तन में बाबा आते थे. 2016 और 17 की मुरलियाँ चली. गुलजार दादी के आवाज में बाबा बोलते थे, क्योंकि दादी की तबीयत थोड़ी सी ऊपर नीचे थी और प्रोग्राम पहले से बने थे, इसलिए दादी को स्टेज पर लाया जाता था और मुरली चलती थी. 2016-17 బాబా లాస్ట్ చెప్పిన అవ్యక్తవాణిలో బాబా ఏదైతే చెప్పారో అందులో డ్రామా గురించి బాబా ఎక్కువ చెప్పారు. లాస్ట్ టైంలో గుల్జార్ దాది ద్వారా బాబా చెప్పిన మహావాక్యాలు గుల్జార్ దాది వాయిస్ ద్వారానే బాబా చెప్పేవారు. బాబా వాయిస్ వచ్చేది కాదు అప్పుడు. और मुरली क्या चलती थी? वाह ड्रामा वाह, वाह बाबा वाह, बाप के दिल में बच्चे, बच्चों के दिल में बाप. लगभग एक मुरली में 40 बार 50 बार बाबा इसको रिपीट करता था. లాస్ట్ లో వాహ్ బాబా వాహ్, వాహ్ డ్రామా వాహ్,
ఒక్కొక్క పాయింట్, ఈ పాయింట్ బాబా ఒక్కొక్క మురళీలో 40 సార్లు చెప్పారు. పిల్లల హృదయంలో బాబా ఉన్నారు, బాబా హృదయంలో పిల్లలు ఉన్నారు. कई भाई बहनों को क्या होता था, डाउट आता था, बाबा आजकल ऐसी मुरली क्यों चला रहे, वाह ड्रामा वाह वाह बाबा वाह, कहीं को लगता था. చాలా మందికి అనిపించేది బాబా మురళి అంతా వాహ్ బాబా వాహ్ వాహ్ డ్రామా వాహ్ ఇదే చెప్తున్నారేంటి, ఈ ఒక్క పాయింటే చెప్తున్నారేంటి బాబా అనుకునేవారు. वास्तव में टोटल ज्ञान का सारा है वाह ड्रामा वाह वाह बाबा वाह. వాస్తవానికి టోటల్ జ్ఞానానికి సారం ఏంటి, వాహ్ బాబా వాహ్ వాహ్ డ్రామా వాహ్. कोई गाली भी दे, ఎవరైనా నిందించినా సరే, कोई गाली भी देता है तो क्या बोलना है, वाह ड्रामा वाह. ఎవరైనా మిమ్మల్ని నిందించినా కూడా ఏమనాలి, వాహ్ బాబా వాహ్ వాహ్ డ్రామా వాహ్ అనాలి. पर विश्वास वाह ड्रामा वाह वाह बाबा वाह. వాహ్ బాబా వాహ్ వాహ్ డ్రామా వాహ్, ఇది డ్రామాపై నిశ్చయం. आप लोगों को अपना अपना ड्रामा पसंद आया, మరి మీకు మీ డ్రామా నచ్చిందా, మీ పాత్ర నచ్చిందా? ये कई कहते क्या बाबा अपना ड्रामा बनाया, पति भी तंग करता है, बच्चे भी ठीक नहीं है, मेरा शरीर भी बीमार होता है, पड़ोसी झगड़ा करते हैं, मुझे बहुत टेंशन आता है, इसलिए बाबा मेरा ड्रामा बदल दो. లేకపోతే ఇలా అంటున్నారా, ఏం డ్రామా ఏంటో బాబా, పిల్లలు ఇబ్బంది పెట్టేస్తున్నారు, భర్త ఇబ్బంది పెట్టేస్తున్నాడు, డ్రామాలో పాత్ర ఇలా ఎందుకు తయారు చేస్తావు, ఏం పాత్ర ఏంటో అలా అనుకుంటున్నారా? क्योंकि बाबा डायरेक्टर है, आप सभी एक्टर हैं, अगर एक्टर को पसंद नहीं तो डायरेक्टर बदल भी देगा, तो किसको किसको अपना ड्रामा बदलना है वो हाथ खड़ा करेंगे. చూడండి, బాబా డైరెక్టరు, మీరందరూ యాక్టర్లు. యాక్టర్కి ఇష్టం లేకపోతే డైరెక్టరు పాత్ర మార్చేస్తారు. మరి మీ డ్రామాలో మీ పాత్ర ఎవరికైతే ఇష్టం లేదో వాళ్ళు చేయొద్దండి. किसको किसको बदलना. अभी मैं मधुबन में जाने वाला हूँ, बाबा को कहूँगा बाबा मैं आंध्र प्रदेश में एक फसलकुड़ी गांव है, वहाँ गए थे भट्टी करने के लिए, कुछ भाई बहनों ने कहा कि मेरा ड्रामा बदल देना. बाबा कमरे में जाकर के बोलूंगा तो बाबा बदल भी देगा. तो किसको किसको बदलना है वो हाथ खड़ा करो. చూడండి, బాబాకి నేను చెప్తాను, మధుబన్ వెళ్ళి, బాబా ఆంధ్రప్రదేశ్లో పసలపూడి అనే ఊరు ఉంది, అక్కడ కొంతమందికి డ్రామాలో పాత్ర నచ్చలేదు, వాళ్ళు మార్చేయమంటున్నారు అని చెప్తాను. మరి ఎవరెవరికి మార్చాలో చెయ్యొద్దండి. किसको किसको बदलना हाथ खड़ा करो. ఎవరెవరిని మార్చాలో పాత్ర చెయ్యొద్దండి, లేదు మార్చొద్దు. अच्छा किसी को नहीं बदलना, कोई हाथ नहीं खड़ा कर रहे అంటే हैं. ఎవరు अच्छा చేతులు जिनको ఎత్తట్లేదు. पसंद है वो हाथ खड़ा करो. नहीं बाबा मेरा ड्रामा पसंद है అంటే वो हाथ खड़ा करो. డ్రామాలో పాత్ర ఎవరికైతే నచ్చిందో చెయ్యొద్దండి, నచ్చిన వాళ్ళు. డ్రామాలో పాత్ర మాకు నచ్చింది, మా పాత్ర బాగుందని వాళ్ళు చేయొద్దండి, ఎత్తండి. हाँ, मरा हुआ हाथ खड़ा कर रहा है ऐसा. अगर पसंद होता तो दोनों भी हाथ ऊंचे ऊंचे होने चाहिए. పాత్ర నచ్చితే ఇలా పెద్దగా రెండు చేతులు పొడవుగా ఎత్తండి అంటున్నారు. चलो बहुत अच्छा. तो अगर ड्रामा बदल देंगे, ये जो पति मिला है उसके बजाय कोई प्यार करने वाला अच्छा पति रखते हैं, तो ये जो ड्रामा बना है बाबा मिला है वो भी बदल जाएगा, वो नहीं मिलेगा फिर. అంటే పాత్ర పాట అచ్చా लगेगा. अगर ड्रामा बदल देंगे तो ये जो पति मिला है, समझो ये पति मिला है, इसके बजाय कोई प्यार करने वाला अच्छा पति मिलता, कोई अच्छे बच्चे मिलते हैं, तो ये जो ड्रामा बना है वो भी बदल जाएगा. అంటే పాత్ర అంటూ మారితే మళ్ళీ ప్రేమనిచ్చే భర్త, మంచిగా ఉండే పిల్లలు అందరూ మారిపోతారు మొత్తం. आज तक की विघ्नों ने, समस्या ने आपको यहाँ लाया. మరి ఈ రోజు మీరు బాబా దగ్గరికి వచ్చారు అంటే విఘ్నాలు సమస్యలే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాయి. ఒకవేళ విఘ్నాలు సమస్యలు లేకపోతే మీరు బాబా దగ్గరికి వస్తారా? इसलिए संगम युग का पति भी अच्छा, संगम युग की सास भी अच्छी, संगम युग का शरीर भी अच्छा, संगम युग की पड़ोसनी भी अच्छी, संगम युग का सब कुछ अच्छा. అందువల్ల సంగమ యుగంలో ఇరిగింటి వాళ్ళు, పొరిగింటి వాళ్ళు మంచివాళ్ళు, భర్త మంచివాడు, అత్తగారు మంచివాళ్ళు, అందరూ మంచివాళ్లే. इसलिए सदा वाह वाह करते रहो. అందువల్ల సదా వా మేరా పాట్, ఆహా నా పాత్ర, ఓహో నా పాత్ర అనుకుంటూ ఉండండి.
कोई गाली भी दे क्या बोलेंगे, वाह ड्रामा वाह, बोलेंगे भी साथ में। ఎవరైనా నిందించినా కూడా వాహ్ బాబా వాహ్, వాహ్ డ్రామా వాహ్ అనమంటున్నారు. చెప్పండి వాహ్ బాబా వాహ్. आवाज ही नहीं आ रहा है। గట్టిగా చెప్పండి వాహ్ బాబా వాహ్, వాహ్ డ్రామా వాహ్. कोई झगड़ा करेंगे क्या बोलेंगे, ఎవరైనా దెబ్బలాడితే ఏమంటారు, వాహ్ డ్రామా వాహ్. कोई आपकी निंदा करेंगे क्या बोलेंगे, ఎవరైనా మిమ్మల్ని నిందిస్తే ఏమంటారు, कोई माता जी का पति शराब पी करके पिटाई करे तब क्या बोलेंगे। ఎవరైనా మాతాజీ భర్త తాగేసి కొడితే ఏమంటారు, अभी तो चुप ही हो गए। आप कहेंगे भाई जी पति शराब पी करके मारेगा तो वाह वाह कैसे निकलेगा। అప్పుడు మీరు అంటారు, అన్నయ్య భర్త తాగొచ్చి కొడితే వాహ్ వాహ్ అని ఎలా అనమంటారు. तो भी इस माता को वाह वाह बोलना है, क्यों, उसके लिए पति तो बहुत मिले हैं ना। सतयुग में मिला था, त्रेता में मिला था, द्वापर में मिला था, अभी भी मिला है। सतयुग का पति तो बहुत अच्छा था, ना शराब पीता था, ना मारता था, ना पीटता था, सोने के महलों में रहता था, पुष्पक विमान था, वो देवता था, राजकुमार था। लेकिन क्या उस पति के कारण बाबा मिला। చూడండి మరి సత్యయుగంలో భర్త ఎంత మంచివాడు. సత్యయుగంలో భర్త అయితే ఇప్పటిలా ఉండడు కదా, చాలా మంచివాడు. ఎంతో సుఖాన్ని ఇస్తాడు, ఎంతో బాగా చూసుకుంటాడు, మీకు ఎన్నో బంగారు మహల్లో ఉంచుతాడు. మరి అక్కడ సత్యయుగంలో అంత మంచి భర్త లభించాడు అంటే సంగమయుగంలో మీరు చేసిన దాన్ని బట్టే కదా. अभी का पति भले शराबी है, मारता है, पीटता है, गरीब है, लेकिन उसके कारण कौन मिला है, बाबा मिला है। तो उस माता के लिए सतयुग वाला पति देवता वाला अच्छा या अभी का शराब वाला अच्छा है। చూడండి మరి ఆ ఇప్పుడుండే భర్తను బట్టే కదా బాబా దొరికారు. తాగుతున్నా ఏం చేస్తున్నా ఆ దుఃఖాన్ని బట్టి మనం ఈరోజు బాబాని పట్టుకున్నాం. బాబాని బట్టే మళ్ళీ సత్యయుగంలో భర్త మంచివాడు లభిస్తాడు. ये सतयुग का पति भी मिला किसके कारण, ये अभी के पति के कारण। మరి సత్యయుగంలో అంత మంచి భర్త లభించాడు అంటే అది ఎవరి వల్ల, ఈ సంగమయుగంలో ఈ దుఃఖం పెట్టే భర్త వల్లే. एक ही जन्म की प्रॉपर्टी इसी पति के कारण। ఒక జన్మ యొక్క ప్రాప్తి ఈ భర్త వల్లే 21 జన్మల ప్రాప్తి మీకు లభించింది. అందుకని మైక్ इसलिए ड्रामा को पसंद कर लो। అందువల్ల ड्रामा को पसंद किया व्यर्थों से मुक्त है। అందువల్ల డ్రామాని ఇష్టపడండి అందరూ. డ్రామాని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు వ్యర్థం నుండి విముక్తులైపోతారు. इसीलिए बाबा कहते वाह ड्रामा वाह, वाह बाबा वाह। అందుకే బాబా అంటారు కదా, వాహ్ బాబా వాహ్, వాహ్ డ్రామా వాహ్. इसलिए ड्रामा को पसंद करना, कोई भी परिस्थिति में संकल्प ना चलाना। అందువల్ల డ్రామాని ఇష్టపడండి, ఎటువంటి సంకల్పాలు కూడా నడిపించద్దు. सतयुग का पति तो दिल्ली में रहता था, कुंज गली में रहता था, और संगम का पति कहाँ रहता है, फसल कुड़ी में रहता है। సత్యయుగంలో భర్త అయితే ఎక్కడ ఉంటాడు, సత్యయుగంలో ఢిల్లీలో ఉంటాడు. మరి సంగమయుగంలో భర్త పసలపూడిలో ఉంటాడు. तो दिल्ली वाला अच्छा है या यहाँ वाला फसल कुली वाला अच्छा है। మరి సత్యయుగం వాడు మంచివాడా, ఇక్కడ పసలపూడి సంగమయుగంలో ఉన్నవాడు మంచివాడా. इसीलिए बाबा कहते बच्चे, बाबा को और ही कहो, बाबा ऐसा ही फसल कुड़ी वाला पति मुझे 5000 साल के बाद भी जरूर देना, क्योंकि इसके कारण हमें 21 जन्म की प्राप्ति होती है। అందువల్ల బాబాకి చెప్పండి, బాబా ఈ సంగమయుగంలో ఈ భర్తని 5000 సంవత్సరాల తర్వాత కూడా, ఎందుకంటే ఇతన్ని బట్టి నేను మిమ్మల్ని పొందాను అని. हमें कोई गली वालों को नहीं छोड़ना, पति को नहीं छोड़ना, बच्चों को नहीं छोड़ना, उसी जगह पर रह करके अपने विचारों को बदलो। इस पति के कारण हमें क्या क्या मिला है। इसलिए बाबा कहते बच्चे, मैंने तुम्हारा ड्रामा बहुत कल्याणकारी बनाया। అందుకే ఇంట్లో వాళ్ళని వదలద్దు, వీధిలో వాళ్ళని వదలద్దు, భర్తని వదలద్దు. వీళ్ళ వల్లే మనం బాబాకి ఈ రోజు దగ్గర అయ్యాం. जो ड्रामा को पसंद करता है उसका मन सदा चुप रहता है, कभी निगेटिव विचार नहीं आई। ఎవరైతే డ్రామాని ఇష్టపడతారో వాళ్ళ మనసు ఎప్పుడు మౌనంగా ఉంటుంది. వాళ్ళ మనసులో ఎప్పుడు కూడా చెడు ఆలోచనలు, వ్యర్థ ఆలోచనలు అనేవి రావు. वैसे तो हम 3 बाप के बच्चे हैं, लेकिन माँ कितने हैं, 4 माँ हैं। మనకి 3 తండ్రులు 4 అమ్మలోను. ब्रह्मा, मम्मा, लौकिक माँ, ड्रामा। చూడండి, బ్రహ్మ ఒక అమ్మ, మమ్మ ఒక అమ్మ, कल हम లౌకికల్లో परसों అమ్మ ఒక అమ్మ. स्मृति दिन मनाया मम्मा का। మమ్మ స్మృతి దినం జరుపుకున్నాం మనం. బ్రహ్మ బాబా ఒక అమ్మ, బ్రహ్మ అమ్మ.
అమ్మ ఒక అమ్మ, లౌకికమ్మ ఒక అమ్మ, డ్రామా కూడా మనకు ఒక అమ్మట. 4 माँ के बच्चे दुखी कैसे बन सकते? మరి నలుగురు అమ్మల పిల్లలు దుఃఖీలుగా ఎలా అవుతారు? और 4 माँ से भी सबसे महत्व की माँ है ड्रामा. నలుగురు అమ్మల్లో మహత్వకరమైన అమ్మ ఎవరంటే డ్రామా. क्योंकि लौकिक माँ तो हर जन्म में बदलती है, ब्रह्मा तो केवल संगम युग में होता है, मम्मा भी संगम युग होती है, लेकिन ड्रामा एक ऐसी माँ है पूरा युग में 5000 साल वर्ष तक अपने गोद में लेके हमको चलती. చూడండి, బ్రహ్మబాబా మనకి సంగమయుగంలో దొరుకుతారు. బ్రహ్మ అమ్మ, లౌకికమ్మ ప్రతి జన్మకి మారిపోతుంది. మా అమ్మ కూడా సంగమయుగంలోనే దొరుకుతారు. కానీ డ్రామా అమ్మ ఏదైతే ఉందో 5000 సంవత్సరాలు మనల్ని తన ఒళ్ళో పెట్టుకుని నడిపిస్తుంది. अगर कोई बच्चा बीमार है तो माँ क्या करती है? చూడండి, ఎవరైనా పిల్లలు అనారోగ్యంతో ఉన్నారనుకోండి, అమ్మ ఏం చేస్తుంది? अगर बच्चा बीमार है माँ उसको दवाई पिलाती है. अगर दवाई कड़वी है बच्चा बार बार मुंह से निकलता है, लेकिन माँ क्या करते हैं फिर भी चम्मच उसके मुंह में टूसेगी. చూడండి, పిల్లవాడికి అనారోగ్యంగా ఉందనుకోండి, తల్లి ఏం చేస్తుంది? టాబ్లెట్ వేస్తుంది. ఆ టాబ్లెట్ చేదుగా ఉండి పిల్లవాడి నోట్లో చుమ్మేస్తూ ఉంటాడు. అయినా సరే బలవంతంగా నోట్లో కూరేస్తుంది అమ్మ. इसी तरह आज हमें भी ड्रामा के कोई सीन पसंद नहीं है, बहुत कड़वी लगती है, लेकिन बाबा क्या करता है उसको ही रिपीट करता है, क्योंकि उस कड़वी बातों के पीछे, विघ्नों के पीछे, कड़वी बातों के पीछे कल्याण है. చూడండి, డ్రామాలో ఎన్నో రకాల చేదు విషయాలు మన ఎదురుగా వస్తూ ఉంటాయి. కానీ ఎన్ని రకాల చేదు విషయాలు మన ఎదురుగా వచ్చినా సరే ప్రతి దృశ్యంలో కూడా ఏముంది? కళ్యాణం ఇమిడి ఉందని చెప్తున్నారు. इसलिए ड्रामा की हर सीन को क्या करो, पसंद करो. అందువల్ల డ్రామా యొక్క ప్రతి సీన్ ని కూడా మీరు ఇష్టపడండి. बाबा हुआ వాహ్ డ్రామా, వాహ్ వాహ్ బాబా వాహ్. इसलिए आया था शरीर कंचन का आया था. उस शरीर के द्वारा हमने भगवान के महावाक्य नहीं सुने, उन कानों के द्वारा महावाक्य नहीं सुने, उन आंखों के द्वारा बाबा को नहीं देखा, उस शरीर के ऊपर बाबा की नजरें नहीं पड़ी थी. लेकिन संगम का शरीर बड़े काला है, भले कैसा भी है, लेकिन इससे भगवान के महावाक्य सुने, भगवान के ऊपर नजरें पड़ी है, इस दिल के अंदर भगवान के धड़कने रहते हैं. तो शरीर बुजुर्ग हो कैसा भी हो, लेकिन वाह वाह के पात्र हैं, कैसे भी हो वाह वाह करते रहो. చూడండి, సత్యయుగంలో మనకి కంచనకాయ శరీరం లభిస్తుంది. శరీరం చాలా అందంగా ఉంటుంది, కానీ ఆ చెవులు బాబా మాటలు వినవు. ఆ శరీరం పైన బాబా యొక్క దృష్టి పడదు. ఆ నోరు బ్రహ్మభోజనం తిందు. ఆ చేతులు బాబా సేవ చేయలేవు. కానీ సంగమయుగంలో మన ముసలి శరీరం కావచ్చు, నల్లటి శరీరం కావచ్చు, రోగి శరీరం కావచ్చు, కానీ మన మీద బాబా దృష్టి పడింది. ఈ చెవులు బాబా మాటలు వింటున్నాయి, ఈ నోరు బాబాతో మాట్లాడుతుంది, మన గుండె చప్పుడు బాబా బాబా అంటుంది. इस शरीर के द्वारा जो भी कुछ करते हैं, इसके शास्त्र बन जाते हैं, ग्रंथ बन जाते हैं, मंदिरों में मूर्ति बनी जाती है. कितना भाग्यशाली है. ఈ శరీరంతో మనం ఏం చేసినా శాస్త్రాలు అవుతున్నాయి, గ్రంథాల కింద తయారవుతున్నాయి. మరి ఈ శరీరం ఎంత మంచి సేవ చేస్తుంది ఇక్కడ. इसलिए ये भले शरीर कैसा भी हो, लेकिन बड़ा काम का है, बड़ा वैल्यूबल है. ఈ శరీరం ఎలా ఉన్నా సరే ఇది చాలా విలువైనది, చాలా పనికొచ్చేది. ఇది आज सतयुग में भी पड़ोसनी मिली थी, वो झगड़ा नहीं करती थी, देवी थी, लेकिन उस पड़ोसनी के कारण बाबा थोड़ी मिला है. और अभी की पड़ोसनी भले झगड़ा लो है, कैसी भी है, लेकिन इसके कारण मुझे बाबा मिला है, ज्ञान मिला है. చూడండి, సత్యయుగంలోనూ కూడా ఇరిగింటి వాళ్ళు పొరిగింటి వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు దెబ్బలాడరు, మాట్లాడరు, తిట్టుకోరు, ఒకళ్ళకొకళ్ళు గొడవలు దెబ్బలాట్లు ఉండవు. కానీ సంగమయుగంలో మన ఇరిగింటి వాళ్ళు పొరిగింటి వాళ్ళు దెబ్బలాటకోరులు, తిట్టేవాళ్ళు, వాళ్ళ వల్లే మనకి ఈరోజు ఎవరు దొరికారు? బాబా దొరికారు. संगम युग में भी हम, सतयुग में भी हमको बच्चे मिले थे, वो कभी झगड़ा नहीं करते थे, राजकुमार थे, लेकिन उन बच्चों के कारण बाबा थोड़ी मिला है. और अभी के बच्चे कैसे भी हो, भले कहना नहीं मानते, कुछ भी करते हैं, इनके कारण मुझे बाबा मिला है. చూడండి, సత్యయుగంలో కూడా పిల్లలు ఉంటారు, ఆ పిల్లల వల్ల మనకి బాబా దొరకరు, అక్కడ అందరూ మంచిగా ఉంటారు. కానీ సంగమయుగంలో పిల్లలు చూడండి చెప్పిన మాట వినట్లేదు,
దెబ్బలాట కోర్ల కింద ఉంటున్నారు, చెప్పిన మాట వినక తల్లిదండ్రుల్ని బాధ పెడుతున్నారు. వీళ్ళ వల్లే మనకి ఈరోజు ఎవరు దొరికారు? బాబా దొరికారు. इसलिए संगम युग का सब कुछ अच्छा है, इसलिए वाह वाह करते रहो, खुश रहो, कभी भी नेगेटिव नहीं सोचो. సంగమిగల్లో మనకి ఏది జరిగినా అంతా మంచి జరుగుతుంది. అందువల్ల ఏది ఏది లభిస్తే దాంతో ఖుషి అవ్వండి, వాహ్ వాహ్ అనుకుంటూ ఉండండి. नजर बदलो तो नजारे बदल जाएंगे. దృష్టి ఎప్పుడైతే మారిందో దృశ్యాలు కూడా మారిపోతూ ఉంటాయి. इसलिए पॉजिटिव बनना, सकारात्मक बनना जरूरी है. అందువల్ల పాజిటివ్ గా అవ్వటం, సకారాత్మకంగా అవ్వటం మనకి చాలా అవసరం. कोई माँ बच्चों को थप्पड़ मारते तो बच्चा कहाँ जाता है? बाप के पास. और क्या बोलता है? मम्मी ने मुझे थप्पड़ मारी. इतना ही बोलता ना, ये थोड़ी बोलता है मम्मी ने मुझे थप्पड़ मारी, इस मम्मी को बाजार में बेच करके दूसरी लेके आऊं. చూడండి, పిల్లలు నీ తల్లి కొట్టగానే తండ్రి దగ్గరికి వెళ్తారు. తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతారా, అమ్మ నన్ను కొట్టింది, అమ్మని ఈ బజార్లో అమ్మేసి ఇంకో అమ్మని తీసుకురా అంటారా? అంటారా? అనరు కదా. लेकिन हमें ड्रामा रूपी माँ तब थप्पड़ मारते, विघ्नाते हैं, हम कहाँ जाते हैं? बाबा के पास. और जाकर के क्या बोलते हैं? बाबा ये ड्रामा बदल दो ना, मेरी माँ को बेच करके दूसरी लेके आओ ना. बाबा क्या कहता है? तुमको यहाँ से जाना है तो भले जाओ, मैं तुम्हारे कारण ड्रामा को थोड़ी बदलूं. చూడండి, మనకి ఎప్పుడైనా సరే డ్రామాలో ఏదైనా దృశ్యాలు వస్తే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? బాబా దగ్గరికి వెళ్తాం. బాబా, డ్రామాలో ఇలాంటి దృశ్యాలు వచ్చాయి, నా పాత్ర మార్చు, లేకపోతే డ్రామాని మార్చేయి అని అంటాం. అప్పుడు బాబా అంటారా, డ్రామాని మార్చేసేసి మళ్ళీ కొత్త డ్రామాని నేను తీసుకురానా అని అడుగుతారా బాబా? और संगम युग में महान भाग्यशाली कौन है? जिनके जीवन में विघ्न ज्यादा, समस्या ज्यादा, प्रॉब्लम ज्यादा, वो बहुत भाग्यशाली हैं. సంగమిగల్లో భాగ్యశాలి ఆత్మలు ఎవరు చెప్పండి? ఎవరి జీవితంలో అయితే విఘ్నాలు ఎక్కువ ఉంటాయో, ఎవరి జీవితంలో అయితే సమస్యలు ఎక్కువ ఉంటాయో, ఎవరైతే ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళే మహాన్ భాగ్యశాలి ఆత్మంట. कुंती के सामने कृष्ण जाता है, कुंती को पूछता है तुमको क्या वरदान चाहिए? तो सोना चांदी जो भी मांगो. तो कुंती कहते मुझे सोना चांदी नहीं चाहिए, मुझे जीवन में समस्या चाहिए. ఒకసారి కృష్ణుడు కుంతీదేవి దగ్గరికి వెళ్తాట. వెళ్ళి కుంతీదేవిని అడుగుతాట, నీకేం కావాలో చెప్పు, బంగారం కావాలా, నగలు కావాలా, ఏం కావాలా అని అడిగితే అప్పుడు కుంతీదేవి అంటుందిట, నాకు ఏమీ వద్దు, నాకు జీవితంలో సమస్యలు కావాలి అంటుందిట. कुंती कहते तुम क्या मांग रहे? तथास तो तुम्हारी जो भी इच्छा पूर्ण हो जाए. फिर कहा कि समस्या क्यों मांगी? कहते समस्या होगी, आप सदा मेरे साथ में रहेंगे और आप मेरे साथ में रहेंगे, यही मेरा सौभाग्य. చూడండి, అప్పుడు కృష్ణుడు అడుగుతాడు, అదేంటి సమస్యలు అడుగుతున్నావేంటి అని. అప్పుడు కుంతీదేవి అంటుంది, సమస్యలు ఎప్పుడు ఉంటే సదా మీరు ఎప్పుడు నాకు తోడు ఉంటారు, మీరు ఎప్పుడు నాకు సదా తోడుంటే ఇంకంతకంటే మహాన్ భాగ్యం ఇంకేముంది? जिनके जीवन में समस्या है, प्रॉब्लम है, उसको कौन याद आता है? बाबा. और जितना ज्यादा बाबा याद आता है उसका पद भी ऊंचा है. చూడండి, ఎవరి జీవితంలో అయితే సమస్యలు ఎక్కువ ఉంటాయో వారికి బాబా స్మృతి ఎక్కువ ఉంటుందట. బాబా స్మృతి ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళ పదవి కూడా చాలా ఉన్నతంగా లభిస్తుంది. वास्तव में दुनिया दुख के लिए नहीं है. వాస్తవానికి ఈ ప్రపంచం దుఃఖం కోసం లేదు. वास्तव में ये दुनिया दुख के लिए नहीं है. लेकिन ये दुख क्यों मिला हुआ है? क्योंकि आज हमें यहाँ लाने के लिए दुख मिला हुआ है हमें. మరి ఈ దుఃఖం ఎందుకు లభిస్తుందంటే మనందరినీ ఇక్కడికి తీసుకురావడానికి. దుఃఖం లేకపోతే మనందరం ఈ రోజు ఇక్కడికి వస్తామా? कभी कभी बाबा क्या करता है, बांधेली माताओं को ज्यादा याद करता है. क्यों? बांधेली माताओं का पद ऊंचा है. బాబా అందుకే అప్పుడప్పుడు బంధనాల్లో ఉండే మాతల్ని తలుచుకుంటారు. ఎందుకంటే బంధనాల్లో ఉండే మాతల యొక్క పదవి ఉన్నతంగా ఉంటుంది. जब पति उसको तंग करता है, परेशान करता है, उसको कौन याद आता है? చూడండి, భర్త వాళ్ళని హింసిస్తూ ఉంటే, బాధ పెడుతూ ఉంటే ఆ టైంలో ఎవరు గుర్తుకొస్తారు? బాబా గుర్తుకొస్తారు. और जितना बाबा याद है उसका पद ऊंचा है. ఎంత బాబాని తలుచుకుంటే వాళ్ళ పదవి అంతగా ఉన్నతంగా లభిస్తుంది. और जिन माताओं को पति तंग नहीं करता, बहुत प्यार करता है, उन माताओं का योग किसे लगा है? पति से. और जिसका योग पति से, उसका पद कुछ भी नहीं होगा. చూడండి, ఏ మాతలైతే ఎవరినైతే ప్రేమగా చూసుకుంటారో వాళ్ళకి భర్త స్మృతి ఉంటుంది, బాబా స్మృతి ఉండదు కదా. మరి భర్తను తలుచుకుంటూ ఉంటే వాళ్ళ పదవి ఉన్నతంగా లభిస్తుందా? మరి पति तंग करने वाला चाहिए, प्यार करने वाला चाहिए. మరి భర్త విసిగించేవాడు కావాలా, ఇబ్బంది పెట్టేవాడు కావాలా? इसलिए
जितना पति तंग करेगा, जितना विघन आएंगे, जितनी समस्या आएंगी, उतना वैरागी बनेंगे, उतना दिल से बाबा याद आएगा, उतना पद ऊंचा है। ఎంత భర్త ఇబ్బంది పెడితే, ఎన్ని సమస్యలు వస్తే, ఎన్ని విఘ్నాలు వస్తే అంతగా పదవి ఉన్నతమైనది లభిస్తుంది. ఎందుకంటే అంతగా బాబా స్మృతి ఎక్కువ ఉంటుంది. इसलिए ये विघ्न और समस्या हमें आगे बढ़ाने के लिए आते हैं, लेकिन कई क्या करते हैं, व्यर्थों में चले जाते हैं, निगेटिव में चले जाते हैं। ये ऐसा क्यों हो रहा है, मेरे साथ क्यों हो रहा है? इसलिए ड्रामा को पसंद कर लो। वाह ड्रामा, वाह वाह बाबा वाह। అందువల్ల విఘ్నాలు సమస్యలు మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి వస్తాయి. అందువల్ల విఘ్నాల్ని సమస్యల్ని చూసి మనం భయపడకూడదు. అందుకే మనం ఎప్పుడు కూడా వాహ్ బాబా వాహ్ వాహ్ డ్రామా వాహ్ అంటూ ఉండాలి. छठी बातें, अगर हमें संकल्पों को बचाना है, व्यर्थों से मुक्त बनना है, उसके लिए हमें क्या करना है? कोई कुछ भी कहता है, कोई कुछ भी बोलता है, ज्यादा सोचो नहीं। जितना सोचेंगे वो बातें अंदर दिमाग में और चली जाएगी। చూడండి, ఎవరు ఎన్నన్నా ఏం చేసినా ఆరో విషయం ఎవరు ఎన్నన్నా ఏం చేసినా ఏం మాట్లాడినా మనసులో పెట్టుకోవద్దు. మనసులో పెట్టుకోవడం వల్ల లోపల ఏమవుతుంది, అది ఇంకా ఎక్కువైపోయి అదొక సంస్కారం రూపంలో తయారైపోతుంది. पहली बात बताई, कर्मों की गुही गति को याद रखना। ఫస్ట్ విషయం చెప్పారు, కర్మల గుహ్యగతిని జ్ఞాపకం పెట్టుకోండి. उसके लिए आगरा का एग्जाम्पल बताया, उसके साथ साथ में वो एक व्यापारी की बात बताई, एक बहन की बात बताई थी, एक बच्चे की कहानी सुनाई थी, भीष्म पितामह की सुनाई थी, धृतराष्ट्र की सुनाई थी, कई घटना सुनाई थी। నిన్న చాలా ఘటనలు వినిపించారు కదా. ఆగ్రా విషయం చెప్పారు, ఆ అబ్బాయి పిల్లాడి యొక్క విషయం చెప్పారు, అలాగే ధృతరాష్ట్రుడి యొక్క ఉదాహరణ వినిపించారు. చాలా రహస్యాలను చెప్పారు అన్నయ్య. दूसरी बात बताई थी, जो हुआ अच्छा हुआ, जो हो रहा अच्छा, जो होगा वो भी अच्छा। मंत्र वाली बात बताई थी, एक भगत वाली बात बताई थी। రెండో విషయం ఏంటంటే, ఏది జరిగిందో మంచి జరిగింది, జరుగుతున్నది మంచి జరుగుతుంది, జరగబోయేది ఇంకా ఇంకా మంచి జరుగుతుంది. ఇది నిన్న ఒక భక్తుడి యొక్క ఉదాహరణ చెప్పారు. तीसरी बात सुनाई थी, रोज अपने खिड़कियों को साफ करना, अर्थात अमृत वेला अच्छी करना, क्लास के पहले योग करना, मुरली ध्यान से सुनना। మూడో విషయం ఏంటంటే, అమృత వేళ మంచిగా చేయండి, అరగంట మురళీకి ముందు యోగం చేయండి, మురళీ క్లాస్ ఏ రోజు మిస్ అవ్వద్దని చెప్పారు. खिड़की साफ करने वाली बात। కిటికీలు శుభ్రం చేయాలి. चौथी बात बताई थी, निगेटिव को क्या बना दो, पॉजिटिव। तुकाराम महाराज की बात सुनाई थी। పాజిటివ్ గా మార్చండి, నెగిటివ్ ని పాజిటివ్ గా మార్చండి అని చెప్పారు. हाँ, मैंने कैसे अपने जीवन में भी बातें लाई थी, वो भी अनुभव सुनाया था। నా జీవితంలో వచ్చే అనుభవాలు కూడా నిన్న క్లాస్ లో వినిపించాం. पांचवी बात अभी सुनाई, वाह ड्रामा वाह वाह बाबा वाह। ఐదో इसको విషయం पक्का ఏంటి, करना। వాహ్ బాబా వాహ్ వాహ్ డ్రామా వాహ్. छठी बात है, अगर व्यर्थ संकल्प से मुक्त बनना है, पॉजिटिव बनना है, उसके लिए कोई कुछ भी कहता है, उस बातों को दिमाग में ज्यादा सोचना नहीं। उसको बाबा तो कहते थे, एक कान से सुनो, दूसरे कान से निकाल दो, लेकिन हम क्या करते हैं, अंदर उसका चिंतन करते हैं और व्यर्थों में चले जाते हैं। నెగిటివ్ ని పాజిటివ్ లోకి మార్చాలి అంటే ఏం చెప్పారు, లోపల ఏవైతే విషయాలు, ఏవైతే ఎవరైనా ఏమైనా అన్నా, ఏదైనా మాట్లాడినా ఆ విషయాలు లోపలికి రానివ్వద్దు. व्यर्थ सोचने से भावना बिगड़ जाती है, वृत्ति बिगड़ जाती है, दृष्टि बिगड़ जाते हैं, क्योंकि सोचने से हमारे संकल्प से शब्द बनते हैं, वृत्ति बनते हैं, दृष्टि व्यवहार सब बनता है। इसलिए व्यर्थों से मुक्त बनना। అందువల్ల వ్యర్థం నుండి ముక్తులైపోండి. వ్యర్థం నుండి ముక్తులు అవ్వకపోతే మన ఆలోచనలను బట్టి మన దృష్టి మారిపోతుంది, మన సంకల్పాలు మారిపోతాయి, మన వృత్తి మారిపోతుంది. व्यर्थ सोचने से खुद ही घाटा होगा, खुद का घाटा होगा। వృత్తి అంటే వ్యర్థం ఆలోచించడం వల్ల మనకి మనమే ముళ్ళులాగా తయారైపోతాం. आकाश में थूकेंगे, थूका तो अपने ही मुंह पर आएगा। ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుంది, మన మీదే కదా పడుతుంది. तो ऐसी बातों से, औरों को सुनाने से सोचेंगे, अपना ही घाटा होगा। అంటే ఇతర విషయాలు, ఇలాంటి వ్యర్థ విషయాలు ఆలోచించడం వల్ల మనకే నష్టం జరుగుతుంది. क्योंकि आजकल हम भोजन खाते हैं, भोजन में ताकत नहीं है। ఈ రోజుల్లో మనం భోజనం చేస్తాం, భోజనంలో శక్తి లేదు. क्योंकि आजकल टीवी खोलो नेगेटिव, अखबार खोलो नेगेटिव, किसी के पास जाकर के बैठो नेगेटिव। ఈ రోజుల్లో చూడండి, ఏది చూసినా సరే చెడు, టీవీ చూసినా చెడే, అలాగే ఏం చూసినా చెడే, టీవీ చూసినా చెడే, యూట్యూబ్ చూసినా చెడే, న్యూస్ పేపర్లంతా చెడు. इसलिए
अगर कोई कुछ भी बोलता है ఒకవేళ ఎవరైనా ఏదైనా మాట్లాడినా हमें ज्यादा उसको सोच करके हमारी वृत्ति को निगेटिव नहीं बनाना है। కాబట్టి మనం ఎక్కువ ఆలోచించి మన వృత్తిని మనం నెగటివ్ గా తయారు చేసుకోకూడదు. अभी मैं पता नहीं कहाँ गया था, इधर हिमाचल में वो एप्पल जो होता है, एप्पल जो रोज हम कभी खाते हैं फल, वो किसी ने कहा कि उसको मोमबत्ती का पिघला करके उसमें वो डुबा कर निकालते हैं ताकि उसके ऊपर अच्छा कोटिंग लग जाए और वो ज्यादा समय टीके, खराब ना हो जाए, उसकी प्राइस ज्यादा आती। నేను హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళాను. అక్కడ యాపిల్ తోటలు ఎక్కువ ఉంటాయి. ఎవరో చెప్పారనమాట, కొవ్వొత్తిని కరగబెట్టేసి యాపిల్ మీద వేసేస్తే అది ఎక్కువ టైము పాడవకుండా ఉంటుంది అని చెప్పి. आज पपीता छोटा है, दवाई डाल करके बड़ा दिखता है, दिखने में अच्छा है, लेकिन आज हमारे खाने के लिए ऐसी चीजें जहर है। చూడండి, బొబ్బాస్కాయ ఉంటుంది. ఆ బొబ్బాస్కాయకి ఏం చేస్తున్నారు? ఇంజక్షన్లు చేసి మందులు కొట్టేసి చిన్న కాయని పెద్ద కాయ కింద కాయించేస్తున్నారు. అంటే ఈ రోజు మనం తినే ఆహారం అంతా కూడా ఏమవుతుంది? అంతా విషమే. దీనివల్ల ఎన్ని అనారోగ్యాలు. जैसे अभी मैं हमारा महाराष्ट्र में सांगली जिले से खास सांगली और नासिक, वहाँ से पूरा भारत में अंगूर जाता है, अंगूर। तो हम बचपन में देखते थे इतने दवाई डालते उसके ऊपर, मुझे कभी लगता था रस उसका दवाई का तो नहीं बन रहा है। చూడండి, మాది సాంగ్లీ జిల్లా మహారాష్ట్ర. ఆ మహారాష్ట్రలో సాంగ్లీ జిల్లా నుండి ద్రాక్ష తోటలు, ద్రాక్ష పళ్ళు వెళ్తాయన్నమాట మొత్తం ఇండియా అంతా కూడా. అందులో ఎంత ఇంజక్షన్లు కొడతారంటే ఆ ద్రాక్ష పళ్ళకి మొత్తం అంతా కూడా ఆ రసం అంతా కూడా ఇంజక్షనే, ద్రాక్షలో ఉండే ఆ రసం అంతా కూడా. अभी मैं पिछले साल कहीं जल्दी मुझे जाना था, आम का सीजन आने वाला था, तो मैंने सोचा जब तक मैं आऊँगा वो आम का सीजन पूरा हो जाएगा, क्योंकि मेरा सबसे फेवरेट फल है आम का। तो मैं जाने वाला था, तो मैंने एक पेटी मंगवाई आम की। ఒకసారి నేను ఏదో ఊరు వెళ్తున్నాను, నాకు ఎక్కువ మామిడి పళ్ళు అంటే ఇష్టం. మళ్ళీ నేను వచ్చేసరికి మామిడి పళ్ళ సీజన్ అంతా కూడా అయిపోతుంది. మామిడి పళ్ళ సీజన్ అయిపోతుందని నేను ఒక పెట్టి తెప్పించేసుకున్నాను ముందే, ఒక బాక్స్. जब पेटी खोली तो उसके अंदर एक पुड़िया, 3 पुड़िया मिली मुझे। అందులో ఆ పెట్టి బాక్స్ ఓపెన్ చేయగానే అందులో 3 చిన్న చిన్న ఇవి దొరికాయి అన్నమాట, 3 బిళ్ళల లాంటివి. उसमें लिखा था पुड़ी को खाना नहीं है। అందులో రాసి ఉందన్నమాట, ఇది తినకూడదు అని చెప్పి. मैंने सोचा इसमें क्यों डाला है, पता चला कि आम को पकाने के लिए, क्योंकि एकदम कच्चे आम निकाले थे और ज्यादा रेट आएगा इसीलिए क्या करते हैं उसमें पूड़ी डाली थी, और पूड़ी में जब खोला तो आम, उसके आसपास के आम सड़ भी गए थे। నేను అప్పుడు దాన్ని ఓపెన్ చేసేసరికి ఇందులో ఎందుకుంది అనుకున్నాను. అప్పుడు ఎవరో చెప్పారనమాట, ఇది నిలవ ఉండడానికి, ఆ మామిడి పళ్ళు తొందరగా ముగ్గిపోవడానికి అందులో వేశారనమాట ఆ మాత్రలు. फिर भी मैंने महंगा लाया था इसलिए मैंने थोड़ा जो खराब हुआ था निकाला और बाकी आम खा लिया। जैसे मैंने वो आम खाया 15 दिन के लिए मेरी जीभ की टेस्ट ही खत्म हो गई। సరే ఇంకెలాగో బోల్డ్ రేట్ పెట్టి తెప్పించాను కదా అని పాడైపోయినవి తీసేసి మిగతావి నేను తినేసాను. సరిగ్గా తిన్నాక 15 రోజులకి నా నాలిక టేస్ట్ అంతా పోయింది. मैं क्या खा रहा हूँ मुझे पता ही नहीं चल रहा है। నేను ఏం తిన్నానో నాకు తెలియలేదు. आज लोग पैसा कमाने के लिए कुछ भी करने के लिए तैयार है। ఈ రోజు మనుషులు డబ్బులు సంపాదించడానికి ఏం చేయడానికి కూడా వెనకాడట్లేదు. आज पति पत्नी का बनता नहीं, आपस में कोई बनता नहीं, घर घर में झगड़े, खाना गुस्से में बनाएंगे, पानी गुस्से से देंगे। इसीलिए आज हर एक के जीवन में टेंशन, समस्या है, लेकिन हमें ऐसे समय में भी अपने विचारों को कम चलाना है, पॉजिटिव चलाना है। అందుకని ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం కోసం ఎవరు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. అందుకనే మనం మన ఆలోచనల్ని పరివర్తన చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మనం సకారాత్మక సంకల్పాలు మనం చేయాలి. सकारात्मक सोचना ये वर्तमान की समझदारी है। సకారాత్మక ఆలోచించటమే అంటే మంచి ఆలోచించటమే వర్తమాన సమయంలో మంచి లక్షణం అన్నమాట ఇది. एक व्यक्ति ने गधा पाला था। ఒక వ్యక్తి గాడిదని పెంచుకునేవట. वो गधा अचानक कुएं में गिर गया। ఆ గాడిద అకస్మాత్తుగా ఒక నూతిలో పడిపోయింది అనమాట. अब मालिक को लगता है उसको निकाले नहीं निकाले क्या करे, लास्ट में सोचा वैसे ही बूढ़ा हो गया, अब निकाल करके क्या फायदा। అప్పుడు ఆ యజమానికి తెలియట్లేదు దాన్ని బయటకు తీయాలో తీయక్కర్లేదో ఏమవుతుందో తెలియట్లేదు. उन्होंने क्या किया, आसपास वालों को सबको बुलाया और कहता है मेरा गधा ही कुएं में गिरा है, उसको दफनाना है, आप लोग फावड़े लेके आ जाना। అప్పుడు ఆ దగ్గరలో అందరికీ చెప్పారు, ఈ నా గాడిద పోయింది, దీన్ని బయటికి తీయటం వల్ల ఏం ఉపయోగం అని చెప్పి.
तो आसपास वालों ने सभी ने क्या किया, फावड़े लेके आ गए और मिट्टी डालना शुरू किया उस कुएं के अंदर। అప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు, ఆ నుయ్యిలో మట్టేసేయడం మొదలు పెట్టారు. లాస్ట్ వరకు వినపడుతుందా? जैसे मिट्टी डाल रहे थे, गधा तो जिंदा था, नीचे से चिल्लाना शुरू किया। మట్టేస్తున్నారు, ఆ గాడిద పాపం బతికే ఉంది. గాడిద బతికే ఉండేసరికి అది అరవడం మొదలు పెట్టింది అనమాట. जैसे नीचे से चिल्लाना शुरू किया, लोग तो सुनते ही नहीं, मिट्टी डालने में मस्त है। పాపం అరుస్తోంది, అది అరిచినా సరే ఎవరు దాని మాట పట్టించుకోవట్లేదు, అరిచినా సరే. तो गधे को लगा कोई सुनने वाला है ही नहीं, चुप हो गया और उसके ऊपर जो भी मिट्टी आती है जोर से झाड़ करके नीचे गिराता है। అప్పుడు గాడిద అనుకుంటుంది నా మాట ఎవరు వినట్లేదు అని, మట్టి వేస్తుంటే మట్టి ఇలా ఇలా దులిపేసుకుంటుంది. जैसे झाड़ता है नीचे पैर के नीचे ढेर होता गया। అలాగ మట్టి వేస్తూ ఉంటున్నారు, అదేమో దులిపేసుకుంటుంది. जैसे डालते हैं नीचे ढेर होता गया। అలా వీళ్ళు వేస్తున్నారు, అది దులిపేసుకుంటుంది. तो लास्ट में जब मिट्टी डालने वाले सोचे कि मर गया साला करके ऊपर पीछे मुड़ के देखा तो गधा तो और ही ऊपर आया। అప్పుడు మట్టి వేసే వాళ్ళు అనుకుంటున్నారు మట్టి వీళ్ళు వేసేస్తున్నారు, దులుపుకుంటుంది, పైకి వచ్చేస్తుంది. మట్టి వేస్తుంటే పైకి వస్తుంది కదా. उनको लगा ये कैसे हो गया, क्योंकि गधा समझदार था। అప్పుడు అనుకుంటున్నారు ఇది ఎలా జరుగుతుంది, వీళ్ళు మట్టి వేసి కప్పెట్టేద్దాం అనుకుంటున్నారు. గాడిద ఏం చేస్తుంది, మట్టి దులుపుకుని పైకి వచ్చేస్తుంది. इसी तरह आज ఈ గాడిద చాలా తెలివైంది అనుకున్నారు. అలాగే आज ఈ రోజు गधे जितनी अक्ल भी हम सीखेंगे, हमें कभी भी तनाव टेंशन नहीं आएगा। గాడిదకున్న తెలివి మనకు ఉంటే మనకి టెన్షన్లు కానీ సమస్యలు కానీ ఏమీ ఉండవని చెప్తున్నారు. आज हमें भी लोग मिट्टी डालेंगे, ये ऐसी है, ये कुछ नहीं करती, ओम शांति में जाते हैं, वो पता नहीं क्या हुआ, इसको काम नहीं करती। आपके ऊपर मिट्टी डालेंगे नेगेटिव, लेकिन हम क्या करते, चिल्लाते, मैं ऐसी नहीं हूँ, मैंने बहुत कुछ किया है। जितना चिल्लाएंगे दब जाएंगे। చూడండి, అందరూ మనల్ని ఈ రోజుల్లో అంటుంటారు వీళ్ళు ఓం శాంతికి వెళ్తున్నారు, ఏం మారారు, వాళ్ళని మాటలు అంటారు మనని. కానీ మనం ఏం చేయాలి, దులిపేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి అంతే, గాడిదలాగా. అంతేకాని లోపలికి అలా అడిగిపోకూడదని कोई చెప్తున్నారు. कुछ भी कहते हैं, रात को सोने से पहले क्या करो, ऐसी सारी बातों को झाड़ दो। ఏం చేయండి, ఎవరైనా మిమ్మల్ని ఆ రోజు ఏమన్నా రాత్రిళ్ళు పడుకునేటప్పుడు అన్ని ఇలా ఇలా దులిపేసుకోండి. कई कहते भाई जी झड़ती नहीं, बहुत कड़वी बोली, सबके बीच में बोली, जिस बच्चों को पढ़ाया लिखा उसने बोला, तब मुझे बहुत टेंशन आया। इसका मतलब ज्ञान को, ड्रामा को, कर्मों को अपने समझाएंगे। చూడండి ఏమంటారు, అక్కయ్య ఏం చేయమంటారు, ఎన్నన్నా నేను ఇంక మర్చిపోలేకపోతున్నాను, మా అబ్బాయి చదువుకుంటున్నాడు, చదువుకున్న పిల్లాడిని కూడా అనేసారు అంటారు. కానీ ఎన్నన్నా సరే మీరు ఏం చేయండి, దులిపేసుకోండి అంతే, తప్పించి మనసులో పెట్టుకోవద్దు, నెగిటివిటీని తీసుకురావద్దు. इसलिए कोई कुछ भी कहता है, इसी बातों को झाड़ दो। ఎవరైనా ఏదైనా అన్నా దులిపేసుకోండి అని చెప్తున్నారు. एक बार झाड़ दो, देखो ఒకసారి ఇలా ఇలా దులుపుకుని చూడండి, ఇలా ఇలా కనపండి. क्योंकि संसार का नियम है, जिसका भला करेंगे वही आपका बुरा करेगा। చూడండి, సంసారం యొక్క నియమం ఏంటంటే ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకి చెడు తప్పకుండా ఎదురవుతుంది. आज जिस बाबा ने हमारा भला किया, ఈ రోజు బాబా మనకి ఎంతో మంచి చేశారు. जिस बाबा ने परम धाम से आकर के रात रात जाकर के पढ़ाया, देवी देवता बनाया, ज्ञानी बनाया, और जब हम सतयुग में गए तो क्या सोने का महल को उद्घाटन करने के लिए बाबा को बुलाया, बाबा को भोग लगाया। బాబా చూడండి మనల్ని ఎంతో ఉన్నతంగా తయారు చేస్తున్నారు. బాబా ఎంతో ఎన్ని నిందలు పడినా ఏం చేసినా బాబా మనల్ని ఈరోజు ఉన్నతంగా తీసుకెళ్తున్నారు. అందువల్ల మనం ఎవరిని చూడాలి, బాబాని ఎదురుగా చూడాలి. तो बाबा को हमने ये किया, बाबा को लगा कि ये कैसे मेरे बच्चे हैं। బాబా కనిపించిందా వీళ్ళు ఏ పిల్లలు, ఎలాంటి పిల్లలు అని. तो बाबा को लगा ने, मैंने इन बच्चों को पढ़ाया, देवी देवता बनाया, ज्ञानी बनाया, और आप सोने का महल बनाया, तो मुझे पूछा भी नहीं ये लोगों ने। बाबा टेंशन में आया ऊपर। బాబా ఎప్పుడైనా టెన్షన్లోకి వచ్చారా, నేను వీళ్ళకి బంగారు మహల్స్ ఇచ్చాను, వీళ్ళంత చదివించాను, వీళ్ళంత ఉన్నతంగా చేశాను, వీళ్ళు నన్ను అసలు పట్టించుకోలేదు, నన్ను తలుచుకోవడం కూడా తలుచుకోవట్లేదు అని బాబాకి ఎప్పుడైనా టెన్షన్ వచ్చిందా? अगर आपका बच्चा, आप बच्चों को आपने पढ़ाया लिखाया, जब उसकी शादी हुई, शादी में आपको बुलाए नहीं, तो कितना टेंशन आएगा। చూడండి,
పిల్లలు మీరు చదివించారు, ఉద్యోగాలు ఇప్పించారు, పెళ్లి చేశారు, వాళ్ళు పెళ్లి చేసుకున్నాక మిమ్మల్ని మర్చిపోయారు అనుకోండి, మీకు ఎంత టెన్షన్ వస్తుంది? इसलिए बाबा को याद रखो। हाँ, बाबा को याद करना मतलब केवल बैठना नहीं, बाबा जैसे चलता है, बाबा जैसे सोचता है वैसे सोचना। అందుకని బాబా సమానంగా మనం తయారవ్వాలి. బాబా బాబా అంటూ కూర్చోవడం కాదు, బాబా ఏం చేస్తున్నారో, ఎలా నడిపిస్తున్నారో, ఏం చెప్తున్నారో దాని అనుసారంగా మనం నడవాలి. इतना ही नहीं, जब द्वापर युग में गए, जिस बाबा ने हमारा संगम युग में कल्याण किया था, देवी देवता बनाया था, द्वापर युग में जाकर के क्या किया, उसको गाली देना शुरू किया। उसको हमने समझा भक्ति कर रहे हैं, भक्ति नहीं कर रहे थे, गाली दे रहे थे। भगवान तुम कुत्ते में, बिल्ली में, और अकेले भी नहीं दिया, निमंत्रण कार्ड छपाया, ऊपर माइक लगाया, सुन ले। సత్యయుగంలో, త్రేతాయుగంలో బాబా మనకి ఇంత ఉన్నత పదవి ఇచ్చారు, ఇంత ఉన్నతంగా తయారయ్యాం, ఇంత ఉన్నతంగా బాబా మనల్ని తయారు చేశారు. ద్వాపర యుగం వచ్చేసరికి మనం బాబాని ఏం చేసాం, నిందించడం మొదలు పెట్టాం. కుక్కలో ఉన్నావు, పిల్లిలో ఉన్నావు, అక్కడ ఉన్నావు, ఇక్కడ ఉన్నావు అని మందిరాలపైన, గుళ్ళపైన పెద్ద పెద్ద మైకులు పెట్టేసి విను విను అని చెప్పి ఆయనకు వినిపించడం మొదలు పెట్టాం. कितना गाली दी। अगर कोई छोटे बच्चे को भी कहो तुम कुत्ते में, उसको गुस्सा आता है, मुझे कुत्ते में बोलते हैं, उस बच्चे को भी पसंद नहीं है। लेकिन आज इतनी बड़ी ऊंची हस्ती, हमने क्या किया, उसको गाली दी, तो भी बाबा ने ये नहीं सोचा बाबा के पास इतनी ताकत है, जिंदा जला सकता है, लेकिन अपनी ताकत को यूज नहीं किया। చూడండి, ఈరోజు ఒక చిన్న పిల్లవాడిని నువ్వు కుక్క అంటేనే ఊరుకుంటాడా పిల్లలనన్నా? కానీ ఇంత పెద్ద మహాన్ హస్తిని, ఇంత ఉన్నతమైన తండ్రిని పట్టుకుని మనం ఏం చేసాం, కుక్కలో ఉన్నావు, పిల్లిలో ఉన్నావు, గాడిదలో ఉన్నావు, నువ్వు అన్నింటిలో ఉన్నావు అని చెప్పి మనం అన్నాం. కానీ బాబా తలుచుకుంటే ఏదైనా చేయగలరు, కానీ మనల్ని ఏమైనా అన్నారా బాబా? इतना ही नहीं, जब धर्म ग्लानि के समय आता है, ये नहीं सोचता पिछले कल्प में मैंने जिनको ज्ञान सुनाया था, जब सुखी बने थे, देवता बने थे, सोने के महल में गए, मुझे भोग नहीं लगाया, मुझे कभी याद भी नहीं किया, मुझे और ही गाली दी, मैं उनको कभी देवता नहीं बनाऊंगा, दूसरे लोगों को ढूंढूंगा। बाबा ने सोचा, जब ऊपर से आया, गाली देने वालों को गले लगाया, अपकार करने वाले के ऊपर उपकार किया। చూడండి, బాబా ఎప్పుడైనా అనుకున్నారా, నేను వీళ్ళని ఉన్నతంగా తయారు చేశాను, ఇలా తయారు చేశాను? కానీ ఎప్పుడూ అనుకోలేదు, వీళ్ళు నాకు భోగు పెట్టలేదు, వీళ్ళు నాకు నైవేద్యం పెట్టలేదు, వీళ్ళు నన్ను తలుచుకోలేదు, నేను సత్యయుగంలో వేరే వాళ్ళని తయారు చేసుకుంటాను, వీళ్ళని వదిలేస్తాను, వీళ్ళకి దేవతా పదవి ఇవ్వను అని బాబా ఎప్పుడైనా అనుకున్నారా? అనుకున్నారా బాబా? చెప్పండి. इसलिए बाबा का केवल गायन नहीं, गाली देने वालों को गले लगाने वाला, अपकार करने वालों के ऊपर उपकार करने బాబా वाला। ఏం చేశారు, నిందించే వాళ్ళను కూడా తన మెడలో హారంగా చేసుకున్నారు, అపకారీలకు కూడా ఉపకారం చూపించారు. ये दरवाजे बंद रखना, सबका ध्यान बाहर है, कौन आया और कौन है, दरवाजे बंद रखना। ఈ తలుపేసేయండి, ఎవరు వస్తున్నారు, क्लास ఎవరు सुन रहे వెళ్తున్నారు, हैं, दरवाजे के ऊपर ध्यान ఆ बंद रखो। తలుపేసేయండి, అటు నుంచి వస్తారు అందరూ. जिसको आना है पीछे से आ जाए, ఎవరు వస్తే వాళ్ళు వెనకాల నుంచి వస్తారు, ఆ తలుపేసేయండి. ड्यूटी लगाए सभी। इसलिए बाबा केवल बाबा का गायन नहीं है, गाली देने वालों को गले लगाने वाला आप कर किया है ना, लगाया है ना उसने। అందువల్ల బాబా యొక్క పని ఏంటి, నిందించిన వాళ్ళను కూడా తన మెడలో హారంగా చేసుకోవటం. చేశారా లేదా బాబా? చేసుకున్నారు కదా. इतना ही नहीं, भगवान को क्या बोला, हे भगवान भगवान तो कुछ नहीं करता, वो अकर्ता है। अगर कोई बहू को सास कहेंगे कुछ करती नहीं, कितना गुस्सा आएगा, मैं इतना सारा बर्तन मांजती हूँ, ये करती हूँ, तो भी मुझे ठीक है, तो करेंगे नहीं, भी चुप रहेगी। इसी तरह बाबा को कभी क्या बोला है, वो इतना दुनिया बनाता है, पढ़ाता है, ज्ञानी बनाता है। చూడండి, ఈ రోజుల్లో కోడలు ఉంది, అత్తగారు ఈవిడ ఎంత పని చేసినా చేయట్లేదు అందనుకోండి, ఆ కోడల కోపం వస్తుందా రాదా? నేను ఇంత పని చేస్తున్నాను, అంత పని చేస్తున్నాను, అత్తగారు నన్ను ఏం పట్టించుకోవట్లేదు, నేను ఏం చేయట్లేదు అంటుంది. అలాగా బాబా మనల్ని ఎంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు, ఇంత ఉన్నతంగా తయారు చేసి తండ్రిని మనం తలుచుకోవట్లేదు కదా. కానీ బాబా కోపం వస్తుందా బాబాకి? అయ్యో, నేను ఇంత ఉన్నతంగా తయారు చేస్తున్నాను, ఈ పిల్లల్ని తలుచుకోవట్లేదు.
वैसे बाबा को अकर्ता कुछ करता ही नहीं, तो उसने सोचा ठीक है मरने तो इस कलप में मैं नीचे जाऊंगा नहीं। अगर भगवान एक कलप में नीचे ना आता दुनिया की हालत क्या हो जाती। చూడండి, వీళ్ళు నన్ను తలుచుకోవట్లేదు, ఏం చేయట్లేదు, నేను అసలు భూమి మీదకే రాను అని బాబా భూమి మీదకి రావడం మానేసరే అనుకోండి, అసలు ఈ ప్రపంచం పరిస్థితి ఏమవుతుంది? इसलिए सबसे सहन शक्ति बाबा में ज्यादा है। అందువల్ల అందరికంటే ఎక్కువ సహన శక్తి ఎవరిలో ఉంది? ఎక్కువ బాబాలో ఉంది। बड़ा बनने के लिए सहना पड़ता है, बिना सहन करते कोई बड़ा అందువల్ల పెద్దవాళ్ళ కింద అవ్వాలంటే సహించాల్సి ఉంటుంది, సహించకుండా ఎవరు పెద్దవాళ్ళ కింద అవ్వలేరు। दही बड़ा बनाया जाता है, खाते हैं दही बड़ा। దహి వడ, పెరుగు వడ వేస్తారు కదా, పెరుగు వడ తెలుసా మీకు? रात को उड़द की दाल को पानी में भिगोते हैं, రాత్రి ఏం చేస్తారు? మినపప్పు నానబెడతారు, उसके बाद सवेरे उसको पानी से निकाल करके मिक्सी में जाकर पीसते रहते हैं। రాత్రిళ్ళు ఏం చేస్తారు? దాన్ని శుభ్రంగా తీసి మిక్సీలో గ్రైండర్లో ఆడతారు, పప్పు రుబ్బుతారు। उसके बाद क्या करते हैं, आटे को परान लेकर के उसमें फेंटते रहते हैं దాంట్లో ఏం చేస్తారు? శుభ్రంగా పిండి కలిపేసి గారెల కింద వేయడం మొదలు పెడతారు। और कब तक फेंटते हैं? ग्लास में आधा पानी लेंगे, फेटा वाटा डालेंगे, अगर डूब जाता है उसका वड़ा ठीक नहीं बनेगा। చూడండి, అందులో మునిగేంత వరకు వేస్తూ ఉంటారు। उसको क्या करेंगे, वो आटे को प्लेट में लेकर के फेंटते रहते हैं। తర్వాత దాన్ని ఏం చేస్తారు? పిండిని నూనెలో వేస్తూ ఉంటారు। और कब तक फेंटते हैं? उसको आधा ग्लास में पानी लेंगे, फेटा वाटा डालेंगे, डूब गया वड़ा ठीक नहीं बनेगा, सख्त बनेगा। అది బాగా మునిగేంత వరకు గారెని తీసి ఏం చేస్తారు? పెరుగులో వేస్తారు। అది బాగా మునగాలి, పై పైకి ఉంటే అది వడ కింద తయారవుతుంది। उसके बाद एक गरम तेल की कढ़ाई रखेंगे, उसके अंदर वो बड़े को छोड़ेंगे, हाथ से छोड़ेंगे, आजकल मेंदू बड़े की मशीन है उसे छोड़ेंगे। కదా నూనెలో వేసి దాన్ని ఏం చేస్తారు? గారెల ఆకారంలో వేసి దాన్ని తీస్తూ ఉంటారు। उसको ऊपर नीचे करारा होने तक सेकते रहेंगे। దాన్ని వెనక ముందు ఇలా ఇలాగా బాగా వేగే వరకు తీస్తూ ఉంటారు। तो क्या क्या सहन किया? पिसा सहन किया, फेटा सहन किया, गरम तेल को सहन किया। చూడండి, గారె ఎన్ని సహిస్తుంది? పప్పు రుబ్బుతున్నారు, దాన్ని మళ్ళీ పప్పు కడుగుతున్నారు, రుబ్బుతున్నారు, అందులో వేస్తున్నారు, నూనెలో కాలుతోంది। उसके बाद क्या करते हैं, उस बड़े को पानी के अंदर डाल देते हैं, దాన్ని మళ్ళీ నీళ్ళల్లో వేస్తున్నారు, पानी से निकाल करके जोर से उसका पानी निचोड़ देते हैं। అప్పుడు నీళ్లు తీసేస్తున్నారు మొత్తం। पानी निचोड़ने के बाद अगर वो टूट गया, टुकड़े हो गया, मेहमान को नहीं खिलाएंगे। అది ముక్కలైపోతే అతిథులకు పెట్టరు। అది फिर प्लेट में रखेंगे, दही डालेंगे, उसके ऊपर इमली की चटनी डालेंगे। అప్పుడు ఏం చేస్తారు? అది పెరుగులో వేస్తారు, దానిపైన మళ్ళీ చింతపండు వేస్తారు। వాళ్ళు అలా తయారు చేస్తారులా ఉంది, మనమైతే వేరేలా చేస్తాం। इमली की चटनी में भी काला नमक, सफेद नमक, चीनी का बोरा होता है। అందులో ఏం చేస్తారంటే చింతపండు, ఉప్పు, పంచదార ఇవన్నీ వేస్తారు। उसके ऊपर भुना हुआ जीरा पाउडर पीस के डालेंगे। అప్పుడు అందులో మళ్ళీ జీలకర్ర పొడి ఇవన్నీ వేసి దాని మీద చల్లుతారు। उसके ऊपर लाल मिर्ची डालेंगे, దానిపైన మళ్ళీ కారం వేస్తారు, పైన हरा धनिया डालेंगे, మళ్ళీ కొత్తిమీర వేస్తారు దాని మీద। फिर दही बड़े की प्लेट तैयार होगी। అప్పుడు పెరుగు వడ రెడీ అన్నమాట। जिसके सामने आएगा उसके मुंह में पानी आ जाता है, वाह పెరుగు వడ రాగానే నోట్లో నీరు ఊరిపోతాయి, వావ్ అంటూ। बड़ा बड़ा कब बना? पिसा गया, थला गया, नमक लगे, सारी प्रोसीजर को सहन किया तब जगह बड़ा बना। మరి అది వడ కింద ఎలా తయారైంది? పప్పు రుబ్బారు, గారెల కింద వేశారు, దాన్ని నూనెలో వేగింది, మళ్ళీ దాన్ని తీసి నీళ్ళల్లో వేశారు, మళ్ళీ దాన్ని పెరుగులో వేశారు, కారం వేశారు, ఉప్పు వేశారు, అందులో జీలకర్ర వేశారు, ఎన్ని వేస్తే అది తయారైంది। इसी तरह हमें भी बड़ा बनना है, महान बनना है। कोई पीसते भी रहेंगे, कोई फेंटते भी रहेंगे, कब तक? जब तक ऊपर नहीं जाएंगे तब तक। చూడండి, మనం కూడా అలా ఉన్నతంగా అవ్వాలి అంటే అలాగ సహిస్తూనే ఉండాలి, సహిస్తూనే ఉండాలి। ఎప్పటి వరకు సహించాలి అని అడుగుతారు, పైకి వెళ్ళేంత వరకు సహించాలి। कोई कहते हैं मुझे कब तक सहना है? जब तक ऊपर नहीं जाएंगे तब तक। చాలా మంది అడుగుతారు, మేము ఎంతవరకు సహించాలి అని। ఎంతవరకు సహించాలి? పైకి వెళ్ళేంత వరకు సహిస్తూనే ఉండాలి। कई कहते रो रो करके हम इस घर में बूढ़े हो गए,
मेरा पूरा लाइफ चला गया तो भी मुझे तंग करते हैं। ये भगवान कब तक? भगवान कहता है जब तक ऊपर नहीं आएंगे तब तक। చాలా మంది అంటారు మేము ముసలోళ్ళం అయిపోయాం, అయినా ఎవరు పట్టించుకోవట్లేదు, ఇంకా ఎంతవరకు సహించాలి, ఎంతవరకు సహించాలి? పైకి వెళ్ళేంత వరకు సహిస్తూనే ఉండాలి. खट्टी मीठी तीखे सारी बातें आएंगी, कोई नमक मिर्ची में लगाएगा, आपकी बातों को उल्टा सुल्टा औरों को सुनाएगा, लेकिन सहनशील बनो। కానీ తీపి చేదు కారం అన్నీ సహించాలి. ఎలా అంటే మనం మొత్తం కారం రాసేస్తారు ఒళ్ళంతా కూడాను, అంటే అంతలా వస్తాయి పరిస్థితులు. కానీ ఏం చేయాలి? సహించాలి, సహించాలి, సహించాలి. और जो सहन करता है तो वो बड़ा बनता है, महान बनता है। बड़ा बनना कोई मासी का घर नहीं है। ఎంత మనం సహిస్తామో అంత ఉన్నతంగా తయారవుతాం. మరి సహించటము అంటే పిన్నమ్మ గారి ఇంటికి వెళ్ళినంత ఈజీ అయితే కాదు. इसलिए कभी भी रोना नहीं है, ना मन का रोना ना तन का रोना। కాబట్టి ఎప్పుడూ ఏడవకూడదు, తనుతోని ఏడవకూడదు, మనసుతోనూ ఏడవకూడదు. व्यर्थ संकल्प सोचना मतलब रोना। వ్యర్థం అంటే మనసుతో కూడా ఏడవద్దు. इसलिए इस बड़े की कहानी को सदा याद रखना। అందువల్ల ఈ వడ కథ, గారి కథ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అందరూ. इतना नहीं, बड़े को जो मुंह में डालेंगे వడని నోట్లో పెట్టుకునేంత వరకు